నెల్లూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు బస్టాండ్ని ఆకస్మికంగా నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగిందని, 200కు పైగా బస్సులు వివిధ ప్రాంతాలకి, వివిధ జిల్లాలకు ప్రయాణిస్తుంటాయని, ప్రజలు కూర్చోడానికి తగిన కుర్చీలు లేవని, నాసీ రకంగా ఉన్నాయని, ఎంఆర్పీ రేట్లకే అమ్ముతున్నారా లేదా అనే విషయాన్ని వ్యాపారస్తుల దగ్గరే అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు. పరిసరాల పరిశుభ్రత ఇంకొంచెం మెరుగుపడాల్సిన అవసరం ఉందని, టాయిలెట్స్ కానీ, ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించాలని ఇంతకుముందు ఎస్పీని కోరామని, మారుమూల ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పిఎస్ఆర్ పొట్టి శ్రీరాములు గారి పేరుతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మనం ఆత్మకూరు బస్టాండ్గా పిలువబడేటువంటి ఒక ప్రాంతాన్ని ఈరోజు నేను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మొత్తం కూడా చూసిన తర్వాత పై అధికారులతో మరింత ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసంగా ప్రయత్నం చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 200 బస్సులు పైగా ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకి జిల్లాలో కానీ అదే రకంగా బయట జిల్లాలకు కానీ పోతూ ఉంటాయి. వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ప్రయాణికులు కూర్చోడానికి కావాల్సినటువంటి ఆ బెంచెస్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటివి అవి కొంత నాసిరకంగాను విరిగిపోయి ఉన్నాయి. అవి తక్షణం పై అధికారుల దృష్టికి తీసుకొస్తాను. అదే రకంగా పెద్దలు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో పరిసరాల పరిశుభ్రత ఇంక కొంత మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. టాయిలెట్స్ కానివ్వండి, లేదా మనకున్నటువంటి ఈ యొక్క వసతులన్నీ కూడా మెరుగుపరచుకోవాలి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ కూడా బస్సులు తిరగడానికి కానీ, ప్రయాణికులు తిరగడానికి కానీ పోలీసు వారు కూడా ప్రత్యేకించి కొన్ని చర్యలు తీసుకోమని నేను ఇదివరకే ఎస్పీ గారిని, అదే రకంగా ట్రాఫిక్ డిఎస్పీ గారిని, సిఐని అందరినీ కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకదానికి ప్రయాణికుల సౌకర్యం కానివ్వండి, అదే రకంగా బయట నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ఈ ట్రాఫిక్ సమస్య కానివ్వండి, లేదంటే ఈ స్వచ్ఛ భారత్ యొక్క పరిశుభ్రత వాతావరణం కానీ ఇవన్నీ మెరుగుపడాలి. అదే రకంగా ఈ ప్రాంతం నుంచి ఇంకా బస్సుల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో అనేక డిమాండ్స్ ఇంకా ఉన్నాయి, మా గ్రామానికి బస్సులు కావాలని. అందుకని ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పొట్టి శ్రీరాముల యొక్క పేరుతో, ఆయన మహనీయుని యొక్క పేరుతో మన యొక్క రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్దలు పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఈ యొక్క బస్టాండ్ పేరు పెట్టుకోవడం, దీన్ని ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని మరింత పరిశుభ్రంగా మెరుగైనటువంటి వసతులు తీర్చిదిద్దేటువంటి దిశలో పై అధికారులతో కూడా మాట్లాడి రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లోనే వాటన్నిటిని ఇక్కడ నెలకొల్పుకునే దానికోసంగా అటు దాతలను కానివ్వండి, అదే రకంగా ప్రభుత్వాన్ని, ఆర్టీసీ సంస్థని అందరితో కూడా కలిసి ఇక్కడ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు చేయడానికి కోసంగా నేను ఈ పర్యటనలు ఇక్కడ రావడం జరిగింది.